హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పొటాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా, అవి కూడా వేసుకొని అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. మనకి పొటాటో ఎలా ఉందో అలానే కనిపించాలన్నమాట. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే ధనియా పౌడర్ ఉంటే వేసుకోండి. అదంతా కూడా వేసి ఒకసారి కలుపుకొని కారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అదైతే వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత పైనుంచి అయితే పచ్చి ఆనియన్స్ వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. పచ్చి ఆనియన్స్ తోటి పచ్చి ఆనియన్స్, అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. అదంతా కలిసేలా కలుపుకొని తినేయడమే. నచ్చితే ట్రై చేయండి.